RJR Herbal Hospital. పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు ఒక నెల చికిత్స తరువాత నా పేరు సుబ్రహ్మణ్యము. బడంగపేట నుంచి వచ్చినాను ఇక్కడికి. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను మోకాలు నొప్పితో చాలా బాధపడుతున్నాను. చెక్ చేసి ఎక్స్రే అన్నీ తీసినారు, అన్నీ బాగానే ఉంది, మీకు మోకాలుకు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే నరాల బలహీనతల మీరు నడవలేకపోతున్నారు అని చెప్పినారు. సరే అని ఏం చేయడానికి ఇంట్లోనే ఉన్నాను నడవలేని స్థితిలో. తర్వాత నేను టీవీలో RJR హాస్పిటల్ యాడ్ చూసినాను. నేను ఇట్లా మోకాలు నొప్పి ట్రీట్మెంట్ ఇవ్వడము అని చూసినాను. చూసి సరే RJR హాస్పిటల్కి సరిపోతే బాగుంటుందని ఇక్కడ RJR హాస్పిటల్కు వీల్ చైర్లో వచ్చినాను. నడవలేని స్థితిలో వీల్ చైర్లో వచ్చినాను. పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చినారు నాకు వారం రోజులు. పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత నాకు ఇప్పుడు ఫ్రీగా ఉన్నది, అంటే సపోర్ట్ లేకుండా నేను నడుస్తున్నాను. కోరుకున్నందుకు RJR హాస్పిటల్ డాక్టర్ గారికి ధన్యవాదములు. మూడు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు నరసింహమూర్తి. నాకు ఆయాసం, ఉబ్బసం, డస్ట్ ఎలర్జీ విపరీతంగా ఉండేది. నేను చాలా హాస్పిటల్ తిరిగాను. ఒకరోజు టీవీ యాడ్లో RJR హాస్పిటల్ యాడ్ చూసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చాక 2 నెలలు వాడినా తుమ్ములు, కఫం బాగా ఎక్కువగా ఉండేది. అవన్నీ తగ్గిపోయినాయి. ఇన్హేలర్ వాడేవాడిని, అది కూడా మానేశాను. డస్ట్ ఎలర్జీ అట్లా కంప్లీట్గా తగ్గిపోయింది. RJR హాస్పిటల్కి మేడం గారి ధన్యవాదాలు. 4 సంవత్సరాల నుండి నడున్నొప్పి సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి నడున్నొప్పి సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. అమ్మ మీ పేరు? నా పేరు లచ్చిందేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా, మా కిలేగన్పూరు. నాకు నడువుల నొప్పి, నడవనిక రాకుండే. నడువుల నుండి 2 కాళ్ళు నడవనీయకుండే. మంచంలో వండుకునింటి, నడవనిక చేత కాకుండే. ఇక్కడ ఒక అమ్మాయి చెప్తే వచ్చినాం. కానీ నా బిడ్డ దోలుకొచ్చింది. ఇక్కడ వీల్ చైర్లో వస్తుంటే. ఇక్కడ ఎన్ని నెలలుగా మందులు వాడుతున్నారు? 3 నెలలు.
పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నారా? ఎన్ని రోజులు? 3 సార్లు చేయించుకున్నా. నడవగలుగుతుండే. ఇప్పుడు ఇంతకు ముందుకు నాకు పండుకుంటే లేవనికే శాత కాకుండా అమ్మా. ఇంకా ఇప్పుడు నేను లేవగలుగుతుండా, వీల్ చైర్లు ఏం వస్తలేను కానీ నడుస్తా, కర్ర పట్టుకొని నా ఇంతకు నేను నడుస్తా. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నమస్కారం అండి. నమస్తే మేడం. ఏం పేరండి మీ పేరు? టీవీ సత్యనారాయణ మూర్తి. ఏ ఊరు నుంచి వచ్చారు? అమలాపురం అండి. ఏంటండి మీ ప్రాబ్లము? సోయాసిస్ అండి. ఎన్నాళ్ళు బట్టి ఉందండి? 2 సంవత్సరాల బట్టి ఉంది. తల మీద, ఒంటి మీద, నడుము మీద, కాలు మీద చాలా విపరీతంగా వచ్చేదండి. ఊపిరి పుట్టాలిపోయేది, రసికారేది. బయటికి వెళ్తే చాలా అసహించుకునేవారు, చూడటానికి కూడా చిరాకుపడేవారు జనాలు. చాలా దారుణంగా ఉంది. అరికాళ్ళు, అరచేతుల్లో కూడా చాలా దారుణంగా ఉండేదండి. తర్వాత ఆర్జీఆర్ హాస్పిటల్లో టీవీలో యాడ్ చూసి తాతమ్మ గారి దగ్గరికి వస్తే నాడి పెట్టుకుని చూశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? 1 మంత్లో రిలీఫ్ ఇచ్చింది, బాగానే ఉన్నది. ఆర్జీఆర్కి ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిరి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత
పేరు వెంకటరెడ్డి, వికారాబాద్ డిస్టిక్. నాకు బాడీ పెయిన్స్ కూర్చోవడానికి రాకుండే, నిలవడానికి రాకుండే, షోల్డర్ అని నొప్పి పెయిన్స్ వచ్చినప్పుడు జ్వరం కూడా వస్తుండే. ఎన్నో హాస్పిటల్ చూపించుకున్న తగ్గగాలే. ఇక్కడ ఆర్జే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు తగ్గింది. థెరపీ చేసుకుంటే 100% నాకు తగ్గింది. ఆర్జే హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. ఇరవై సంవత్సరాల నుండి మైగ్రేన్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు కళ్యాణి. తలనొప్పి మైగ్రేన్ చాలా ఉండేది. ఒక 20 సంవత్సరాల నుండి ఉండేది. వామిటింగ్స్, తల తిరగడం లాంటివి జరిగేది. అసలు తట్టుకోలేకపోయేదాన్ని అసలు తలనొప్పి వచ్చినప్పుడు. ఈ ఆర్జే హాస్పిటల్ టీవీలో చూసి ఇక్కడికి వచ్చినాక 1 నెల మెడిసిన్ వాడిన తర్వాత తలనొప్పి పూర్తిగా తగ్గింది. నిద్ర కూడా మంచిగా పడుతుంది. థ్యాంక్స్ యూ ఆర్జే హాస్పిటల్. 2 సంవత్సరాల నుండి గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు నాగవరప్రసాద్ రెడ్డి అండి. నేను గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా బాధపడుతూ ఉన్నాను. తణుకులో చాలా హాస్పిటల్కి తిరిగాను, మెడిసిన్ ఇచ్చారు. అవి వాడినంత సేపు బాగానే ఉన్న తర్వాత మళ్ళీ గ్యాస్ట్రిక్ రైజ్ అయితే మొదలెట్టింది. ఇంక మెడిసిన్ వేసుకుంటూ ఉంటాను తప్ప అది కంట్రోల్ అవుతలేదు. ఏం తిన్నా సరే పడటలేదు. గ్యాస్ట్రిక్ వచ్చి నాన్ వెజ్ ఇవన్నీ మసాలాలు తిన్నా సరే చాలా నొప్పిగా ఉండేది. మా చెల్లి ఆర్జీఆర్లో చూపిద్దాం ఒకసారి అని సజెస్ట్ చేసింది. వెళ్ళి చూస్తే మనకే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అని వెళ్ళాను. ఆర్జీఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా పాస్ట్లో జరిగిన ట్రీట్మెంట్ అంతా ఒకసారి చూసి మీకు ఇబ్బంది ఏం పడక్కర్లేదు, నేను ఇచ్చి మందులన్నీ గట్టా టైం టు టైం వేసుకోండి అని సూచన చేశారు. నేను ఆవిడ చెప్పిన విధంగానే 1 మంత్ వాడాను. వాడిన తర్వాత చాలా బెటర్ రిజల్ట్ చూశాను. నేను ఇంత మంచి మెడిసిన్ ఇచ్చి ఇంత మంచిగా చూసినందుకు ఆర్జీఆర్ హాస్పిటల్ మేడంకి నా ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. మా భార్య పేరు లక్ష్మి, నా పేరు వెంకటరెడ్డి. మేము నాచారం నుంచి వచ్చినాము. బాగా స్కిన్ ప్రాబ్లం ఉండే, ఒక 6 నెలల నుంచి బాగా నీరు కారుతుండే, గోకుడు వాది ఇదంతా దురద ఉండే ఒళ్ళంతా. వేరే హాస్పిటల్లో కూడా చూపించినాము, ఏడ తగ్గలేదు. టీవీలో చూసి వచ్చినాము. 3 నెలలు అయింది వాడబట్టి మంచిగా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా తగ్గింది. ఆర్ఏ హాస్పిటల్కు ధన్యవాదాలు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు: ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. 2 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు అప్పారావు అండి, మాది పాలకొల్లు. ఈ సైనస్ ప్రాబ్లం వల్ల స్మెల్ తెలియక, ఊపిరి అందక చాలా ఇబ్బంది పడ్డాను. చాలా హాస్పిటల్ కూడా తిరిగాను. ఆల్రెడీ సర్జరీ కూడా జరిగింది. నాకు ప్రాబ్లం అయితే నాకు క్లియర్ అవ్వలేదు. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి టీవీలో యాడ్ చూసి వచ్చాను. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడాక నాకు బాగానే ఉందండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి నా ధన్యవాదాలు. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు
3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత  మా ఊరు కల్దిండి మండలం అంటే బాసరపేట నుంచి వచ్చాం. ఈ మోకాళ్ళ నొప్పులకి ఇలా చూపెడుతున్నారంటే భీమవరం వెళ్దాం అని భార్యని తీసుకొచ్చాను. ఇది 3వ లక్షవారానికి సమాధానం చెప్పింది. నా భార్య వంట చేస్తుంది, బంగారాలాగా తిరుగుతుంది. మరి ఆవిడకి కీళ్ళవాతం అని కూడా ఎవరు చెప్పలేదు. మేము కట్టపడుతూ ఉండి మేము వచ్చి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ చేస్తున్నారు, పూట తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడు మామూలు అయిపోతుంది. నా భార్య నేను చాలా బాధలు పడేవాళ్ళు. మరి నేను నా పని అయిపోయింది అనుకున్నాను, కానీ నా భార్య ఇలా అలాగుందంటే చాలా గొప్పగా నేను కూడా 2-3కి చెప్పాను. మరి ఆజీ హాస్పిటల్కి రాయండమ్మా, మన బంగారంలా చూస్తున్నారని 3వ వారానికి నాకు సమాధానం చెప్పింది. బంగారంలాగా నా భార్య నాకు వంట చేసి పెడుతుంది, బంగారంలా చూసుకుంటుంది. ఇంకా మందులు వాడదామని మాకు ఆశ ఉంది. ఈ వారం కూడా వచ్చాం. మరి ఆజీ హాస్పిటల్ అమ్మగారికి ఆజీ హాస్పిటల్ వరకు రుణపడి ఉంటామని మేము ఆశంతా మరి సెలవు తీసుకుంటున్నాం. పదిహేను సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 15 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు అశోక్. అయితే నేను సోరియాసిస్ నుంచి 15 ఏళ్ళ సంది బాధపడుతున్నాను. అయితే పొట్టు రాలుతుండే, దురద ఉంటుండే. దీనివల్ల నిద్ర కానీ ఏది కానీ మనశ్శాంతి ఉండకపోవు. వర్క్ ఏదైనా చేద్దామన్నా చేయకపోతుంటేనే. అయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసినాను, టీవీలో యాడ్ చూసి ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చినాను. వచ్చిన తర్వాత 2 మంత్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చి 1 మంత్ వాడిన. ఫస్ట్లో వాడిన తర్వాత 2 వీక్స్లో ఇంప్రూవ్ అయ్యింది. ఇంప్రూవ్ అయినాక అదే ఇప్పుడు 2 మంత్స్ జ్వరం మొత్తం క్లియర్ అయిపోయింది.
ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 5 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు పి సావిత్రి. నేను ఉండేది ఐడిజిడిమెంట్ల షాపూర్ నగర్లో. నాకు షుగరు బాగా ఉండేది. మందులు వాడినా కూడా నాకేమీ తక్కువ కాలేదు. 300 పైన ఉండేది. భోజనానికి కూడా ఏదైనా తినాలంటే కూడా నాకు ఇబ్బంది. ఇది తినొద్దు అది తినొద్దు అని అందరూ. ఇక్కడ వచ్చి తెచ్చుకున్నప్పటి నుంచి నేను ఏదైనా చాయ్ కానీ ఇంకేదైనా కానీ అన్ని తిన్నా కూడా నాకు షుగర్ కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ తర్వాత మొక్కల నొప్పులు వచ్చినాయి. మొక్కల నొప్పులు కూడా కంట్రోల్ అయిపోయినాయి. ఒక 6 రోజుల మందులకే మొక్కల నొప్పులు కూడా కంట్రోల్ అయిపోయినాయి. ఇక నాకు షుగర్ కూడా 110 ఉంది. 110 వచ్చింది. నాకు అన్ని విధాల మంచిగా ఉంది. అన్నీ కూడా తింటున్నా. ఇది అదే అని కూడా అట్లేం లేదు. తింటున్నా, మళ్ళీ మంచిగానే ఉంటున్నా. నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా భార్య పేరు జయలక్ష్మి. మోకాలు బిల్కుల్ నడవలేకుండా ఈ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉండే సార్. టీవీలో యాడ్ చూసి ఆమెకు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పంచకర్మ చేసిన తర్వాత 90% తగ్గింది. ఆమె ఇప్పుడు నడవడం కానీ వంట చేయడం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కొద్దిలా ఆమె ఇంత ముందుకైతే ఏదో కట్టబట్టుకొని ఏదైనా బస్ ఎక్కాలన్నా ఎక్కడికి నడవాలన్నా నడవనికి రాకుండే. అటువంటిది ఈ 1 మంత్లో మంచి క్యూర్ అయింది సార్. ఆర్జీ హాస్పిటల్కు ధన్యవాదం. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిరి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు రామరెడ్డి. మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం. గత 6 నెలల నుంచి నాకు ఈ పెయి మీద దురద, తెల్లటి మచ్చలు వచ్చినాయి. టీవీలో యాడ్ చూసి మేము ఆర్జీఆర్ హాస్పిటల్కు వచ్చినాము. వస్తే డాక్టర్ సాబు కన్సల్టింగ్ చేసి మంచి మందులే రాసిచ్చారు. ఆ మందులు వాడినాయి. మోకాళ్ళ కింద, ఈపుల, చేతులకు ఉన్న మచ్చలన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయి. 3 నెలల నుంచి మందులు వాడుతున్నాం. ఇప్పుడు బాగున్నది. ఆర్జీఆర్ హాస్పిటల్ ధన్యవాదాలు. మందులు అయితే మంచిగా పనిచేసినాయి నాకు.
తెలంగాణలో మా బ్రాంచ్లు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు తిరుపతి, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప, నెల్లూరు, ఒంగోలు, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కావలి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. RJR Herbal Hospitals.